ఈ రోజు చేవెళ్ల నియోజకవర్గం నవాపేట మండలం నుండి పెద్ద ఎత్తున అంటే ఒక 15 రోజుల నుండి రోజు ఒక బ్యాచ్ చొప్పున మేడం గారి నాయకత్వంలో సబితారెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడికి వచ్చేసి అందరూ కూడా జాయిన్ అవుతా ఉన్నారు. ఈ రోజు కూడా అనేక గ్రామాలు అంటే గేటోనంపల్లి, అక్నాపూర్, మాదారం, మమదాన్పల్లి, కడిచెర్ల అన్ని గ్రామాలకు చెందిన నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు పెద్ద ఎత్తున అందరూ కూడా గ్రామాల్లో బలమైన నాయకత్వం అంతా కూడా కదిలి బీఆర్ఎస్ వెంబడి రావడం జరుగుతుంది. ప్రధానంగా ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఆ రోజు వ్యవసాయానికి అనేక పథకాలు చేపట్టి యూరియా కొరత రానియలే, కరెంటు కొరత రానియలే, నీళ్ల కొరత రానియలే, మా ప్రాంతంలో పండించిన పంటకంతా గిట్టుబాటు ధర వచ్చే తీరుగా చేసిండు. వ్యవసాయదారునికి అనేకమైన రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి పెద్ద ఎత్తున ఈ రోజు అన్యాయం జరుగుతూ ఉంది. యూరియా దొరకడం లేదు, రైతులను రోడ్డు మీదకి వచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి లోపల కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున నవాపేట మండలంతా కూడా కదులుతా ఉంది.